గత జన్మలో నేను నాగరాన్ని, నాకు అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి. అలాగే ప్రతి పౌర్ణమికి నాకు కుబుసంలాగా వస్తది అంటూ గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మీరు గూడా ఉన్నారప్పుడు. అవును సార్. ఇప్పుడేమో అసలు భవిత చెప్పేవన్నీ అబద్ధాలు. హ్మ్. అసలు భవిత గత జన్మలో నాగరాణి గాదు. భవితకి ఒకరితో అక్రమ సంబంధం ఉందని. అలాగే మీకు సుహాసిని గారికి కూడా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అంటూ కొంతమంది ఈ మధ్య కాలంలో మీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఆరోపణలో వాస్తవం ఉందా? మీకు ఎవరైనా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందా? సుహాసిని గారంటే ఏం చెప్తారు? లేదు సార్. హ్మ్. అయన్నీ అబద్ధాలు. ఓకే. మరి కానీ ఎందుకొచ్చినియి? భవితది వచ్చేసి అక్రమ సంబంధం అనేది అబద్ధం. ఆ జన్మ తాలూకు తన భర్తని ఏ రోజైనా మీ మీడియా ముందుకు తీసుకొస్తా అని హ్మ్. ఆ రోజు కూడా చెప్పింది. హ్మ్. చెప్పిన ప్రకారంగా కొన్ని 6 నెలల తర్వాత మేము హ్మ్. ఆయనను తీసుకురావడం జరిగింది. అంతేకాని అక్రమ సంబంధము ఇలా ఉంటదని మేము చెప్పలేదు. ఈ హ్మ్. జన్మలో ఆ జన్మకు సంబంధించిన వ్యక్తి హ్మ్. ఇద్దరం కలిసి మేము చెయ్యాలని ఆ రోజు మీడియా ముందు చెప్పడం కాబట్టి తీసుకొచ్చినాం. అంతేకాని మాకు సంబంధాలు ఉండయి, ఇవి ఉండయని మేము చెప్పలేదు. అంటే అంత భవితలో అబద్ధాలు. ఇప్పుడు భవితకి గత జన్మలో భర్తగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారు. గారా? అవును. మీకెలా తెలిసింది? అంటే మన ఛానల్‌లోనే ఒక నంబర్ తీసుకున్నారంట ఆయన. హ్మ్. నంబర్ తీసుకోవడము, ఒకసారి మనం పిలిపించడం, మన ఛానల్ గూడా అక్కడికి గుడి దగ్గరికి రావడం గూడా జరిగింది. హ్మ్. గుడి దగ్గరికొచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం గూడా జరిగింది. ఓకే. ఇంక తర్వాత కొన్ని అంటే కాదమ్మా, మేము నేను అడుగుతుందేంటంటే శ్రీనివాస రెడ్డే గత జన్మలో భవిత అదే భర్త అని చెప్తున్నా. భవిత అది ఎలా సార్. నిర్ధారణ గుర్తుపట్టిందని చేసుకుంది? అవును. అదే చెప్తున్నా సార్. హ్మ్. ఆయన ఫోన్ చేసినప్పుడు మేము మీడియాలో కానీ, బయట ఎవరికీ చెప్పని కొన్ని విషయాలనేది ఆయన చెప్పడం జరిగింది హ్మ్. పాపకి ఓకే. ఫోన్‌లో. ఏం చెప్పారు? అంటే ఆ జన్మలో వీళ్ళిద్దరికి ఏం జరిగినేటి. హ్మ్. అంటే ఇప్పుడు మీకు నాకు ఏదైనా కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అవి మనకి మధ్యకి తెలుస్తాయి గానీ, మూడో వ్యక్తికి గాని తెలవదు కదా సార్. హ్మ్. అలాగా వాళ్ళిద్దరికీ తెలిసిన విషయాలనేది ఫోన్‌లోనే చెప్పడం జరిగింది. హ్మ్. అది జరిగినప్పుడు తనకెలా తెలుసు ఇవన్నీ? హ్మ్. ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఇతను ఏంటి తెలుసుకోవాలా అని పాప అనింది. ఆయన ఫోటో పంపిస్తా అనింది. హ్మ్. ఆయన ఫోటో పంపించిన తర్వాత ఇతను ఎక్కడో చూసినట్టు నాకు గుర్తుంది. హ్మ్. ఈయన ఏంటి తెలుసుకోవాలా? నా నిజాలు కొన్ని చెప్తున్నాడు. ఇది ఎవ్వరికీ తెలవని విషయాలు. ఆయన ఎట్లా చెప్పగలుగుతున్నాడు? హ్మ్. వెళ్ళాలి మమ్మీ అనింది. ఓకే. భవిత మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డే గత జన్మలో మీ భర్త అని మీరు ఎలా నిర్ధారణ చేసుకున్నారు? నిజాన్ని అంటే గనుక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడని చెప్పింది కదా మమ్మీ గారు. హ్మ్. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నాకేం చెప్పలేదు. హ్మ్. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఒకవేళ మేము కలిసేటప్పుడు ప్రకృతిలో గల వర్షాలు పడతాయని చెప్పేసి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఉన్నంత వరకు మేము ఉన్న డేస్ అయితే వర్షాలు పడ్డాయి. ఎక్కడ? అక్కడ గుంటూరులో. గుంటూరుకి ఎందుకెళ్లారు? అంటే ఇతను పిలిచాడు కదా! హ్మ్. అక్కడ అంటే గనుక బోనాలు చేసేవాళ్ళు అప్పుడంట. హ్మ్. చేస్తుండేటంక అలా ఫంక్షన్‌కి అలా పిలిస్తే గనుక మేము వెళ్ళడం జరిగింది. హ్మ్. అతనే వెహికల్ పెట్టాడు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వచ్చేసి తనేం నాకేం అంటే నేను చెప్పలేదు. అడిగేది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డే గత జన్మలో మీ హ్మ్. భర్త అని నిర్ధారణ చేసుకోకుండా మీరు గుంటూరు ఎలా వెళ్తారు? ముందు నాకు డౌట్ వచ్చింది. మా ఇద్దరికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియని విషయాలే పర్టిక్యులర్‌గా ఇతనికి ఎలా తెలుసు? హ్మ్. ముందు ఏం డౌట్ చెప్పాడు? అంటే మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు ఏం చెప్పాడు? ఏంటంటే ఆయన చనిపోయిన విషయం అయితే ఎలా చనిపోయినాం? ఫస్ట్ మేము ఎక్కడ కలిసాం అనేది ఇంకా ఎవరికీ నేను చెప్పలేదు. హ్మ్. ఈ టైంలో ఇక్కడ కలిసామని ఎవరికీ చెప్పలేదు ముందైతే ఇంటర్వ్యూలలో. హ్మ్. అది తను చెప్పడం జరిగింది నాకు. ఎక్కడ కలిసారని చెప్పాడు? ఫస్ట్ అయితే మా పరిచయం అయితే గనక ఒక గొడవతో స్టార్ట్ అయింది. హ్మ్. అంటే మాకు కాదు. అతను నన్ను ఎప్పుడు? సేవ్ చేసా గత జన్మలో ఫస్ట్ జన్మలో. ఓకే. అలా అతను చెప్పేసరికి తర్వాత కూడా ఏంది ఇలా చెప్తున్నాడు ఏంటని తెలుసుకోవడానికి వెళ్తే గనుక కాలికున్న మచ్చ అనేది ఒకటిని కన్ఫర్మ్ చేసుకున్నా. హ్మ్. అరికాలలో ఒక మచ్చ ఉంటదని చెప్పేసి. అంటే అరికాల్లో మచ్చున్నోళ్ళు శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే ఉన్నారా ఈ లోకంలో? హ్మ్. మచ్చలు వేరు అది వేరు. హ్మ్. ఆ మచ్చ అనేది దైవతంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తదని కూడా నేను ముందు చెప్పాను. హ్మ్. అలాగే వచ్చేసి తను మేమిద్దరం ఎలా ఉండేది అసలు ఏంటనేది కొన్ని కొన్ని చెప్పాడు. హ్మ్. అక్కడ ఏమేమి ఉన్నాయని పర్టికులర్‌గా అతను చెప్పడం వల్ల కొన్ని కొన్ని తెలుసుకోవడం వల్ల మాత్రమే నేను తెలుసుకున్నాను నిజమని. ఓకే. పిచ్చి దానిలాగేమి ఎవరో చెప్పిండ్రు వరకు అందరికి మచ్చలున్నాయంత మాత్రాన అందరూ వాళ్ళు అయిపోరు కదా! హ్మ్. మనకి ఇప్పుడు జన్మలో గత ఏం జన్మలో నేనే జరిగిందనేది నీ భర్తని అంటూ శ్రీనివాస్ రెడ్డి మీకు ఫోటో పంపించినప్పుడు అది ఆ చెప్పలేదు. ఫోటో చూసిన వెంటనే మీకేమనిపించింది? గత జన్మ లేదు. తాలూకు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? గుర్తు రావడం జరిగింది. అలాగే ఏం గుర్తొచ్చాయి? ఎక్కడో చూసినట్టు గాని, హ్మ్. లేకపోతే అసలకి అంటే బాధగా ఉండడం గాని, చెప్పేది పూర్తిగేనండి. హ్మ్. బాధగా ఉండడం గాని అలా జరిగింది. ఫోటో చూసినప్పుడు ఏదో తెలియని బాధ. ఇంకా వెళ్ళాలి, ఉండకూడదు, కలవాలి
అని ఒక ఇంటెన్షన్ అలా ఉండింది. తర్వాత వెళ్ళడం జరిగింది. ఓకే. అతను నాకేమి ఎక్కడ నేనే ఇతను అని చెప్పేసి చెప్పలేదు. నీ జన్మ ఆ జన్మలో నీకు నాకు ఇలా బంధం ఉందని ఏదో ఒక్క మ్యాటర్ కూడా నాతో చెప్పలేదు. ఒక నార్మల్ పర్సన్ లాగా నాకు చెప్పాడు, మమ్మీతో మాట్లాడాడు. వెళ్ళిన తర్వాత నేను అడిగిన తర్వాత కూడా తను ఒప్పుకోలేదు కూడా, తనే నేనని చెప్పలేదు. నేను గట్టిగా అడగడం వల్ల నేను కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఏమేమి జరిగింది, ఇప్పుడు తన బాడీకి నా బాడీకి అసలు ఏంటి అసలు అనేది, అంటే నేను చెప్పాను కదా అతనికి పెయిన్స్ ఉంటాయి నాకు పెయిన్స్ ఉంటాయి అని చెప్పేసి, అవన్నీ నేను తెలుసుకోవడం వల్ల గట్టిగా అడుగుతూ అప్పుడు ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఒప్పుకున్నటోడే కాదు. ఏమన్నాడు అంటే కనుక నేను హెల్ప్ చేస్తాను కానీ నేను అది ఆ వ్యక్తిని కాదు, నేను ఏదైనా నువ్వు నాగకన్యని ప్రూవ్ చేయాలనుకున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు గత జన్మలో నువ్వు నాగరానివని శ్రీనివాస్ రెడ్డి నమ్ముతున్నాడా? ఏం చెప్తున్నాడు ఇప్పుడు అతను? అతను ఏం చెప్పలేదు, అమ్మాయి చెప్పిందంటే నిజమే. అప్పుడు మేమిద్దరం ఇదే అని చెప్పేసి బాగా చెప్పాడు. అప్పుడు సంబంధించినట్టు ప్రతిదీ ఇంటర్వ్యూలో చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటికి మేము కరెక్ట్ గా ఆన్సర్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ముందేమో ఫేక్ ఫేక్ అని అంటున్నారు, మాటకు ముందే ఫేక్ అంటున్నారు. ముందు మా నుంచి ఏం వినట్లేదు వాళ్ళు, వినకోకుండా ఫేక్ ఫేక్ అనడం నాకు నచ్చలేదు. సో అందుకని మ్యూజిక్ పెట్టడము కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్రెస్ మీట్ అనేది అలా అయిపోయింది. ఎవరు పెట్టారు మ్యూజిక్? చాలా అంటే మీడియా వాళ్ళు అందరూ పెట్టేశారు అక్కడ. మీడియా వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ లో అసలు మీకు ఆ మ్యూజిక్ పెడతారు? ఏమో నాకు తెలియదండి. వద్దు అని చెప్పినా సరే నీకు పూనకం వస్తుందా, పూనకం తప్పించుకో, ఇప్పుడు అమ్మవారు వస్తుంది నాగమ్మ వస్తుంది అని చాలా మాట్లాడారు అనమాట. అవన్నీ అని చెప్పేసి నాకు పెట్టద్దు, నాకు చాలా సంబంధించి ఏదైనా మ్యూజిక్ వింటే అంటే నాకు మైండ్ పనిచేయదని చెప్పా. అంటే పెయిన్ ఫుల్ గా పెయిన్ వస్తుంది నాకు మెయిన్ గా. ఆ పెయిన్ నేను భరించలేను, అది తీసుకోలేను కూడా నేను. ఆ నొప్పికి ఇలా చేయి పెట్టుకుని దాన్ని కూడా వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా, ఏదేదో ఒక క్రియేట్ చేసి పెట్టారు. నాకు స్కిన్ మీద నొప్పి వస్తుంది అంటే ఆ నొప్పిని చూపించమని అడిగారు వాళ్ళు. ఓకే. ఇంతకీ నిజంగా శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో నువ్వు నాగరాణిగా ఉన్నప్పుడు అతన్ని భర్త అని నువ్వు నమ్ముతున్నావా? నేనైతే నమ్ముతున్నావా? అతను నమ్ముతున్నాడు. ఇప్పుడు దేవతలకి నాగరాణి అంటే దేవత కిందే వస్తుందిగా, నాగరాణి అంటే దేవతల కిందే వస్తుందిగా. అవును. దేవతలకి పునర్జన్మ ఉంటదా? దేవతలకి ఉంటదా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒక అవతారం అయిపోగానే మరి రాముడు కృష్ణుడు ఇవన్నీ అవతారాలే కదా, మరి వాళ్ళు కూడా పుట్టారు కదా, మరి అంటే వాళ్ళకి పునర్జన్మ లేవని అర్థం చేసుకోవాలి. నీ అవతారం ఒకటేనా? నేను అలా తీసుకోవట్లేదు. మాకు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ లోక కళ్యాణం కోసం వాళ్ళు అవతారాలు ఎత్తారు సందర్భానుసారంగా, అంతేగాని వాళ్ళు తరువు సాధించరా? అవునా? అవును. మరి నువ్వు ఎలా చెప్తావు? ఏమని? అవతారాలు కాదు, కొన్ని రీజన్స్ వల్ల కొన్ని బయట తీసుకురావడానికి మేము పుట్టాము. అంటే అప్పట్లో చేయలేని పనులు ఇప్పుడు చేయాలని పుట్టామని చెప్పాను ఆల్రెడీ నేను. అయినా సరే నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మట్లేదు. నేను అలానే ఇంకా లైక్ తీసుకున్నాను. ఇలాగ అశ్విన్ గారు ఇలా మా అమ్మ మీద. దేవతలకి ఎన్ని జన్మలు ఉంటాయి? దేవతలకి ఎన్ని జన్మలు ఉంటాయి? జన్మలు అనేది లేదు, వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ వస్తూ ఉంటారు. ఓకే. మనుషులకి ఎన్ని జన్మలు ఉంటాయి? మనుషులకి 7 జన్మలు. 7 జన్మలు. ఓకే. మనుషులకి మాత్రమే 7 జన్మలు ఉంటాయి. అవునా? అవును. దేవతలుగా ఉన్న మీరు మనిషి జన్మ ఎందుకు ఎత్తారు? కార్యం అంటే దైవ కార్యం చేయడానికి వచ్చాము. దైవ కార్యం కోసమే దైవంగా ఉన్నటువంటి మీరు మనిషి అవతారంలో వచ్చారా భూమి మీదకి? నేను దైవంలో అనుకోలేదు. నాగదేవత ఎవరు? నాగదేవత అనడానికి అందరికి దేవతే కాదనట్లే, కానీ మేము కూడా వాళ్ళకి భక్తులమే కదా, దేవుళ్ళకి శివుడికి మేము ఒక భక్తులమే కదా. మేము దేవతలు అనుకోవడానికి లేదు, మేము ఒక భక్తులం. శివుడు పార్వతులకి కానీ దేవతలు మొత్తం ముక్కోటి దేవతలకి మేము ఒక భక్తుల్లాగానే ఉంటాం, కానీ మేము దేవత అని మేము అనుకోం కదా.